హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డికోడింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మహాభారత్. మన సంపూర్ణ మహాభారతం సిరీస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని మనసారా కోరుకుందాం. ఈ మహాభారతాన్ని పూర్తిగా స్పష్టంగా మనసు పెట్టి ఏకాగ్రతతో చిత్తశుద్ధితో వింటే మీరు కోరినవన్నీ మీకు లభిస్తాయి. 4 వేదాలు, 18 పురాణాలు, సకల శాస్త్రాలు, మోక్ష మార్గాలన్నీ తెలుసుకుంటే ఎంతటి ఫలం లభిస్తుందో ఆ ఫలమంతా ఒక్క మహాభారతాన్ని వింటే మీకు లభిస్తుంది. అందుకే ఈ పవిత్రమైన గ్రంథాన్ని పంచమ వేదమని పిలుస్తారు. జీవితమంతా దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, బ్రహ్మచర్య వ్రతం చేయగా వచ్చే పుణ్యఫలం ఒక్క మహాభారత గ్రంథం వింటే లభిస్తుంది. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాంటి పవిత్రమైన మహాభారత గాథలు తెలుసుకుందాం. పూర్వం వేదాలన్నీ చిందరవందరగా ఉండేవి. వ్యాస మహర్షి వారు వేదాలన్నిటినీ పద్ధతిలో క్రమబద్ధీకరించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా విభజించారు. తర్వాత సాక్షాత్తు బ్రహ్మదేవుడి అనుమతి పొంది అష్టాదశ పురాణాలను, అనుధర్మ శాస్త్రాలను, శ్రీమద్భాగవతమును, రాజవంశ చరిత్రలు, ఇతిహాసాలను రచించారు. వీటితో పాటుగా వ్యాసుల వారు స్వయంగా ఓ పాత్రధారిగా శ్రీకృష్ణ పరమాత్ముడి సాక్షిగా జరిగిన మహాభారత ఇతిహాసాన్ని 3 ఏళ్ల పాటు అహోరాత్రులు కష్టపడి కళ్ళకు కట్టినట్లుగా లిఖించడం జరిగింది. ఈ పుణ్య కార్యక్రమానికి సాక్షాత్తు వినాయక భగవానుల వారు సహాయం చేశారు. ఈ మహాభారత గాథ గొప్పతనం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది. ధర్మజ్ఞులకు ధర్మశాస్త్రంగా, ఆత్మజ్ఞానులకు వేదాంతంగా, నీతిమంతులకు నీతి శాస్త్రంగా, కవులకు మహాకావ్యంగా, చరిత్రకారులకు ఇతిహాసంగా, పౌరాణికులకు పురాణ గాథగా, బుద్ధిమంతులకు సర్వలక్షణ సకల సంపన్న గ్రంథంగా వినిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన మహాగాథ గురించి ముల్లోకాలకు తెలియజేయాలని నిశ్చయించుకున్నారు. అందుకే మహాభారత కథలు వినిపించడానికి దేవలోకంలో నారద మహర్షిని, పితృలోకంలో చెప్పడానికి దేవులుడిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన సుఖమహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాలుడిని వేదవ్యాసుల వారు నియమించుకున్నారు. ఇంతటి మహిమగల సంపూర్ణ మహాభారతం సిరీస్ ఎపిసోడ్ల వారీగా మా ఛానల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతోంది. ఈ సంపూర్ణ మహాభారతం సిరీస్ని మిస్ కాకుండా వీక్షించాలనుకునేవారు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎపిసోడ్ 1లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.